నేను చెప్తున్నాను. ఫస్ట్ ఈజ్ అఫెన్స్ ఈజ్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్ అనేది మనం ఇంగ్లీష్లో ఉండే సేవత్ కహావత్, అది సేయింగ్. దాని నుంచి మనం చాలా నేర్చుకోవాలి. ఫస్ట్ అన్నవ్ ది ఎనిమీ బిఫోర్ ద ఎనిమీ అన్నవ్స్ యూ. ఆక్ట్ ఆఫ్ వార్ అని సుంజు రాశారు 2000 years ago. దానిలో మేక్ ద సౌండ్స్ ఇన్ ది ఈస్ట్ అండ్ అటాక్ ఇన్ ద వెస్ట్, కన్ఫ్యూజ్ ది ఎనిమీ ఇఫ్ యూ కాంట్ డిఫీట్ హిమ్. మన ఛత్రపతి శివాజీ గారు అడాప్ట్ చేసినటువంటి గొరిల్లా వార్ఫేర్ ఇస్ ద బెస్ట్ గొరిల్లా వార్ లీడర్ ఎవర్ నోన్ ఇన్ ద వరల్డ్. ద నెక్స్ట్ వన్ ఇస్ అమీలియో జపాటా ఇన్ మెక్సికో. సో వీళ్ళు తర్వాత అల్లూరి సీతారామరాజు గారు, మన తెలుగు వీరుడు, మన్నెం వీరుడు. ఇలా వీడు చేసినటువంటి సిద్ధాంతాల వల్ల కూడా మనం చాలా నేర్చుకోవచ్చు. లాస్ట్ చాణక్య నీతిలో కూడా దౌత్య నీతితో పాటు అర్ధనీతితో పాటు మనకి రక్షణ నీతి కూడా ఉండాలండి. ఒక డాక్టర్ ఉండాలి. మన బెస్ట్ డాక్టర్ ఏంటంటే ఆర్టికల్ 317 తీసేసాం మనం. రెండవ బెస్ట్ డాక్టర్ మనం ఈ రోజున ఎన్ యాక్ట్ ఆఫ్ టెర్రర్ ఇస్ ఎన్ యాక్ట్ ఆఫ్ వార్ అన్నాం. దాన్ని మీరు అర్థం చేసుకుంటే చాలా మీ ద్వారా మన తెలుగు ప్రేక్షకులందరికీ కూడా అండ్ మొత్తం ఇంగ్లీష్ ప్రేక్షకులందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నా అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కన్వర్టింగ్ ఎన్ యాక్ట్ ఆఫ్ వార్ అండ్ an act of terrorism into an act of war. It means two things. That there is no question of so-called Hindu terror here. And act of terror is not a crime. If it is a crime, then it is to be investigated. If it is an act of war, it has to be responded. There is a difference between investigation and response. What is the response? What is the investigation? Ultimately, FIR to Supreme Court, confirming. The constitutional bench of the Supreme Court confirming your death sentence. It may take 12 years. మొన్న ఇక్కడ చిత్తూరులో జరిగినటువంటి చిత్తూరు మేయర్ హత్యలో ఇంత కష్టపడి పరుసూ చేసినా మనకి దాదాపు 10 ఏళ్ళు పట్టింది. అవును, ఉరి శిక్ష. అది కూడా ఆయన మేనలుడికి, ఎవరైతే మేయర్ వారి మేనలుడు వారి భర్తను చంపారో అతనికి ఉరి శిక్ష వేయడానికి 10 ఏళ్ళు పట్టింది, 10-11 ఏళ్ళు పట్టింది. అస్బాల్ కసామకు కూడా నికమ్ లాంటి గొప్ప పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉన్నప్పటికి కూడా అతనికి కూడా 4 ఏళ్ళు పట్టింది. సో దట్ ఈజ్ ఇన్వెస్టిగేషన్. సో ఈ డాక్టర్ని కనుక మనకు అప్పుడు ఉంటే that fellow must have been treated as war criminal. వార్ క్రిమినల్కి సపరేట్ ట్రిబ్యునల్స్ ఉంటాయండి. ఎగ్జాంపుల్, వార్ క్రిమినల్స్ అందరినీ కూడా సెకండ్ వార్ వార్డ్ అయిన తర్వాత 2 సంవత్సరాలు ఉరి తీశారు. పెద్ద ఆర్మీ జనరల్స్ని, ఏ జనరల్స్ అయితే దీనికి జనరల్స్ వర్ కాట్, జర్మన్ జనరల్స్ అందరినీ ఉరి తీశారు. యూ మీన్ టు సే దట్ బ్రిటిష్ ఈజ్ నాట్ ఎ డెమోక్రాటిక్ కంట్రీ? You mean to say that there is no human rights commission there? There was a universal declaration of human rights in 1948. After that also many German journals were hanged to death. ఎందుకు జరిగారు? దాంట్లో లా లేదంటారా? అంటే దాని అర్థం ఇప్పుడు ఈ డాక్టర్ని తీసుకొచ్చి యాక్ట్ ఆఫ్ వార్ అన్నందువల్ల మనం రెస్పాన్స్ సిస్టమ్ని క్యాలిబ్రేట్ చేశాం. వాళ్ళు అడిగేది ఏంది? వాళ్ళు కావాల్సింది ఏంటంటే ఇదే పాస్ సిస్టమ్, హ్యూమన్ రైట్స్ అని. ప్రతి ఒక్కడు మళ్ళీ హ్యూమన్ రైట్స్ ఫైట్ చేస్తారు. మీకు అలా తెలుసు. ఆయన ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు అందరికీ తెలుసు, ఒక హెడ్ మాస్టర్ కా లడకా హై, మన కాశ్మీర్లో ఉండే అతను 10 ఏళ్ల క్రితం చాలా పెద్ద హీరోగా ఉండేవాడు. అతని గురించి స్కూల్ మాస్టర్ కా లడకా హై, ఉస్కో క్యూ ఆప్ ఎన్కౌంటర్ కర్తే హో, దిస్ కైండ్ సో మెనీ ఫిల్మ్స్ ఆర్ ఆల్సో మేడ్ అబౌట్ దీస్ టెర్రరిస్ట్ ఎలిమెంట్స్. ఇంకొక ఆయన ఉన్నాడు, ప్రొఫెసర్గా ఉండేవాడు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో, తుమారీ కాతిల్ జిందా హై హమ్ షర్మిందా హై. ఇదే రివర్స్ స్లోగన్స్ మనం చేస్తే, అరే జైషే మొహమ్మద్కి जो सपोर्ट करते हो तुम लोग, अब भारत शर्मिंदा है, तुम अभी तक जिंदा है, వాళ్ళు ఎక్కడ పోతారు? సో ఇవన్నీ నేను చెప్పేది ఏంటంటే వీ మస్ట్ బి వెరీ వెరీ స్ట్రిక్ట్. వీ షుడ్ నెవర్ టాలరేట్ టెర్రరిజం. వీ షుడ్ నెవర్ టాలరేట్ దో ఎనిమీస్. వాళ్ళు పాకిస్తాన్ ఇస్ ఎ డిక్లేర్డ్ ఎనిమీ నేషన్ ఆఫ్ భారత్. పర్హాప్స్ we may have to explore the possibility of cutting our diplomatic relations also with them so that they don't have any so-called diplomatic immunity. We give diplomatic immunity to friendly countries. How are you sure that diplomatic immunity is not being used to give weapons or this dangerous chemicals, ammonium nitrate like that? How can you be sure that in their diplomatic bag 100 kgs of RDX won't come? This possibility is there. So we should first, the sovereignty of a country, a state is called 4 factors: population, territory, government, and most important is sovereignty. If your sovereignty is not there, then you are not a state. You become an estate, sir. What is the difference between a state and an estate? An estate is a private property. A state is a public empire. That is the difference. So, in